నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపిన వైనం. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన పీఠం స్వాములు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ప్రముఖులతో భేటీలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పవన్. వెయ్యి కోట్ల ఆస్తి పేపర్లు చూపిస్తే ఆస్తి మొత్తం రామహర్షికి రాసిస్తారంటూ సవాల్ విసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కి ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, ఈ సందర్భంగా పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నానన్నారు. పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు. పట్టణంలో తెదేపా ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయుల ఇళ్లకు వెళ్లి కలిశారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన, తెదేపా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కు ఇరు పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జనసేన, తెదేపా నేతల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. ఎవరికి కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంటలో, వైసీపీ పార్టీ వాళ్ళు చంపారని మన అంటలో అనంతబాబు చంపాడు. అనంతబాబు ఎవరు? కాపుల కులానికి చెందిన వ్యక్తి. దీనివల్ల ఏం జరుగుద్ది? అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పెరిగిపోతుంది. పుట్టి పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి, ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు. కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది. అట్లా గొడవలు వచ్చేస్తాయి. ఇది మారాలి, ఇది మార్చాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, జాతి కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు. కనకరాజు సూరి గారు ప్రతిరూపం అని చెప్పి అమరజీవి దగ్గర నుంచి అందరి దగ్గరికి కంపేర్ చేసుకుంటూ వచ్చారు. నాకు భయం వేస్తుంది. అంటే నేను ఎప్పుడు కూడా పెద్దలతో ఎప్పుడు పోల్చుకోను. వాళ్ళు ప్రతిరూపం కాదు. మనం ఆయన పెద్ద మనసు అన్నారు. కానీ నా ఉద్దేశంలో ఏముంటుందంటే, వారి భావాలని ఎంతో కొంత తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాం. పొట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా నిజంగా గుర్తించలేదా? ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెల్లో పెట్టుకోలేదు. జనసేన, తెలుగుదేశం మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయన దివ్య స్మృతి ఒకటి ఏర్పాటు చేయాలి. ఆయన ఒక్క వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరికీ చెందిన వ్యక్తి ఆయన.
అన్ని కులాలకు చెందిన వ్యక్తి అంబేద్కర్. శ్రీకాకుళం జిల్లా కారమండలం వమ్మర్వేలిలో వెలిసిన వేణుగోపాల స్వామి వారి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త మధురెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. వేణుగోపాల స్వామి వారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మధుబాబు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నానని, మా పూర్వీకులు 1273వ సంవత్సరం నుండి ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉన్నారని తెలిపారు. ప్రతి ఏటా వేణుగోపాల స్వామి వారి ఉత్సవం క్రమం తప్పకుండా చేసి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 60,000 మంది భక్తులు వస్తారని అంచనా వేయగా 1,00,000 వరకు వచ్చారని, అంచనాకు మించి వచ్చినప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి వహించారని పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో రాజ్విహార్ సర్కిల్ సమీపంలో ఉన్న ఈనాడు స్థానిక కార్యాలయంపై ప్రాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల వైకాపా శ్రేణులు దాడికి దిగాయి. పాణ్యం ఎమ్మెల్యేపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించారు. పత్రికా కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగిన వైకాపా కార్యకర్తలు పత్రికా కార్యాలయం ఎదుట ఈనాడు ప్రతులను దగ్ధం చేశారు. ఒక్కసారిగా పత్రికా కార్యాలయం వద్ద వందల మంది హల్చల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానిక ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూతలపట్టు మండలం పేటిమిట్ట గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, రేవతి దంపతులు దర్శించుకున్నారు. అమర్ రాజా సంస్థల అధినేతలు, ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద భూమాన కరుణాకర్ రెడ్డి, రేవతి దంపతులకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేయించారు. ఆలయం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భూమాన దంపతులు పాల్గొన్నారు. అర్చకులు దర్శన ఏర్పాట్లు చేపట్టి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీ సంగీత దర్శకుడు పద్మశ్రీ డాక్టర్ డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాగుండాలని భగవంతుడు కోరుకుంటున్నా. అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. పుణ్యక్షేత్రం ఆల్ ది బెస్ట్. అందరికి నమస్కారం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. పూజ చేసుకొని అందరికీ ప్రే చేశాను. బాగుండాలి అందరూ ఈ 2024 అండ్
2024లో నేను తమన్ గారి అమెరికా టూర్ వెళ్తున్నాం ప్రోగ్రామ్కి. బాగా జరగాలి మీ ఆశీర్వాదంతో. అండ్ మా ఫ్రెండ్ బ్రదరు శేఖర్ అన్న ఇక్కడ ఉన్నారు, చిన్న మ్యూజిక్ డైరెక్టరు, ఆయన కూడా. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో డంపింగ్ యార్డ్ను జనసేన నాయకులు నాగేంద్రబాబు పరిశీలించారు. అనకాపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్న చెత్తను సేకరించి జోనల్ కార్యాలయ ప్రాంతంలో చెత్తను వేసి అక్కడి నుండి విశాఖపట్నం తరలిస్తున్నారు. దీని వలన అనకాపల్లి పట్టణ ప్రాంతం అనేక సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. దీనిని పరిశీలించిన జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలోని చెత్తను డంప్ చేయడం వల్ల ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం మట్టిని దోచుకున్న చోట చెత్తను మట్టిగా మార్చి అక్కడ గోతులు పూడిస్తే రైతులకు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం వైసీపీ అధికారం పార్టీ నాయకులు అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. పాయిజనస్ గ్యాస్ అయితే ఎవరికి ఇబ్బంది చాలా నాట్ ఎన్ ఇష్యూ. పాయిజనస్ గ్యాస్ పాయిజనస్ గ్యాస్ కాడికి మస్కిటో. సో దానివల్ల పెద్ద జబ్బులైన వచ్చాము. అధికారులను పట్టించుకుని మా వాయిస్ ఎంత రేస్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది. స్టిల్ విల్ ఫైట్ ఇలాంటి డంపింగ్. తన కుటుంబ సభ్యులపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామోజీ భార్య కోడలపై కూడా ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. ఈ కుటుంబ సభ్యులు ఏనాడు రాజకీయాల్లో పాల్గొనలేదని తెలిపారు. తనకు 10% వాటాలు ఎవరు ఇచ్చారో ఈనాడు రామోజీ నిరూపించాలని 1000 కోట్ల ఆస్తి ఉన్నట్లు రామోజీ రాశాడు. ఆ పేపర్లు చూపిస్తే ఆస్తులన్నీ రామోజీకి రాసిస్తా అంటూ సవాల్ విసిరారు. ఇంతకుముందు 2 దాని ఎవరి గురించి మా కుటుంబ సభ్యులను రాసిన తర్వాత మా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ కూడా వాళ్ళు నిన్న మేము నిరసన తెలియజేస్తామని చెప్పి నేను నిన్న గడివేమల్లో వాలంటీర్ 100 అనే కార్యక్రమంలో నేను ఉండడం జరిగింది. ఆడికి వాళ్ళు పోయి మాట్లాడడం జరిగింది. మేమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేశాం మొత్తం అని చెప్పడం జరుగుతుంది. ఆడ జరిగిన ఇన్సిడెంట్ ఏమైంది మొత్తం అందరు పోయి ధర్నా చేస్తాను. ఎవరు ఏమన్నారు కొద్దిగా ఆడ వాకిల దగ్గరకు పోయి, కానీ మీకు రాసిన ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయని అడిగినప్పుడు మీరు ఉండి ఆడ సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేక మీరు లాక్కులు చేసుకొని మొత్తం అంతా పోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరొకరు మీరు అంత ధైర్యం చెప్పలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది అది చెప్పండి. చాలా అది ఇన్సిడెంట్ జరగడం అనేది మనం కూడా దాన్ని సమర్థించడం కానీ మీ పేపర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మేము ఎవరి మీదనే ఇష్టం వచ్చేట్టు రాస్తాం అనేది మాత్రం అది మంచి సంస్కృతి కాదు. నేను 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇట్ట పత్రికలు మాత్రం టార్గెట్ చేసి రాయడం అనేది మొట్టమొదటిసారి మొత్తం చూడడం జరుగుతుంది. మొత్తం పేపర్లు ఉండే 2 పేపర్లు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా నేడు కోరుకొండ మండల గరగలంపాలెం గాదెగాడ గ్రామంలో ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మకర్త పరిరక్షణ రామసేన సభ్యులు హాజరై విరాళం అందించారని రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంభాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 7 మండలాల్లో 50 గ్రామాలలో ఆలయం అభివృద్ధి పనులను కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం గరగలంపాలెం గాదరగాడ గ్రామంలో ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామస్తులు ఆహ్వానిస్తున్నట్లు నేడు ఆలయాలను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో గరగలంపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సుమారుగా 40 సంవత్సరాల నాటి నుండి పూజలు అందుకుంటున్న విగ్రహాలను నేడు పునఃప్రతిష్ఠ చేసినట్లు ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ఈ ఆలయానికి పెయింటింగ్ నిమిత్తం 1,00,000 రూపాయలు విరాళం అందజేశానని, అదేవిధంగా గాదరాడ గ్రామంలో నేడు రామాలయంలో పునఃప్రతిష్ఠ చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులకు 10,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు
ఆదేశాల మేరకు మేము ఈరోజు గరగలంపాలెం రామాలయ స్వామివారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన కెంబాల శ్రీనివాసరావు గారు ఏదైతే కోరుకుంటున్నారో మన హిందువులందరూ ఐకమత్యంగా ఒకే తాటిపై ఉండాలని, హిందూ ధర్మం వృద్ధి చెందాలని, ప్రతి పల్లెపల్లెల్లోనూ వాడవాడల్లోనూ హిందూ ధర్మం విస్తరించాలని ఆయన సంకల్పంతో ఈ రోజున మన గరగలంపాలెం గ్రామంలో ఆయన్ని రమ్మని ఈ ఊరంతా ఆహ్వానించారు. ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయి మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ అన్నప్రసాదన వితరణ కార్యక్రమానికి ఆయన మొత్తం బియ్యం అంతా విరాళంగా ప్రకటించారు. దాంతోపాటు ఈ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు 1,00,000 రూపాయలతో పెయింటింగ్ వేయిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా చేత ఈ ఆలయ కమిటీకి అందరికీ చెప్పమని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఈ సందర్భంగా మేము చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురంలో విమాన వెంకటేశ్వరుని ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 7 శనివారాలు వెంకన్నగా పేరుగాంచి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రూపురేఖలు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి చొరవతో సమూలంగా మారడం, వాడపల్లి గ్రామంలో ఆధ్యాత్మికత శోభ దేదీప్యమానంగా ప్రభవిల్లడం అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారని, స్వామి చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమలాపురం నియోజకవర్గంలో స్థానిక గడియారం స్తంభం వద్ద అగ్నికుల క్షత్రియులపై కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, అగ్నికుల క్షత్రియులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నికుల క్షత్రియుల అగ్ని జ్వాలలకు కాలి బూడిద అవుతుందని హెచ్చరించారు. భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. భీమవరం టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్తో సమావేశం కోసం ఉదయం నుంచి టీడీపీ నాయకులు వేచి ఉన్నారు. కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేసింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాత్రమే భేటీ జరిగింది. పవన్ అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని కలవకపోతే ప్రజలను ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం నుంచి ఆయన వస్తారని చెప్పడం, వచ్చిన తర్వాత తెరబసి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు తోడుకోవాలి దెప్పినందుకు అన్నట్టు వాళ్ళు ఎప్పుడే పరిస్థితి మన మీద కామెంట్లు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమే రూరల్ టౌన్ కాడ సపరేట్గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం.
భీమవరం అయితే మా మండలం నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రాము. వచ్చి కనపడి అందరికీ ఏదో రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే సరిగ్గా పొద్దున్న నుంచి వచ్చే కదా కూర్చున్నాం గంట 2 గంటల నుంచి కనపడకుండా రావడం అది చాలా పద్ధతిగా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శారదాపీఠ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యాముల అమ్మవారిని, వనదుర్గమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠంలో రాజశ్యాముల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు శారదాపీఠంలో సీఎం వైఎస్ జగన్ కు సాదర స్వాగతం లభించింది. శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. శారదాపీఠం చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పెందుర్తి ఎమ్మెల్యే అనంరెడ్డి అదీప్ రాజ్, వెస్ట్ ఇన్ఛార్జ్ ఆడారి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే అమ్మవారి వార్షికోత్సవాలు ఇక్కడ విశాఖ శ్రీ శారదాపీఠంలో జరిగింది. ప్రతి సంవత్సరం రాజశ్యామల యాగం చేసే ఏకైక పీఠం ఏది అంది అంటే విశాఖ శ్రీ శారదాపీఠం. యావత్తు భారతదేశంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసనా దేవతగా త్రికాలార్చన, అమ్మవారికి నివేదన, ధూపదీప కైంకర్యాదులు చాలా శాస్త్రోక్తంగా చేసే భారతదేశంలో ఏకైక స్థానం ఏదైనా ఉంది అంటే రాజశ్యామల విశాఖ. రాప్తాడు సిద్ధం సభలో పత్రికా విలేకరిపై దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంత నీచమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికీ లేదన్నారు. ప్రశ్నించే గొంతుల కంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోందని, ఓటమి భయంతో తన గురించి మాట్లాడుతూ ఉంటున్నటువంటి నాయకులపైన తన అక్రమాలు, అన్యాయాలు, తన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పత్రికల పైన కూడా దాడులు చేయటం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమని, ఇటువంటివి ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇటువంటి బాధ్యత ప్రింట్ మీడియాకు ఉందన్నటువంటి విషయం నీకు తెలియదా? ఈ రోజున టీవీ5 ABN మీరు అరాచకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పత్రికల పైన కూడా దాడులు చేయటం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు. ఈ రోజున నువ్వు సాక్షి నడుపుతా ఉన్నావు, సాక్షి పేపర్ నడుపుతా ఉన్నావు. ఒక పత్రికల అధిపతి అయ్యుండి పత్రికా స్వేచ్ఛను కాపాడలేనటువంటి నువ్వు ముఖ్యమంత్రికి పనికి రావు. ఈరోజు పత్రికల మీదే దాడికి పూనుకున్నటువంటి నువ్వు రేపు ప్రజల ఇళ్లలోకి వచ్చి కొట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇవాళ నీ పార్టీ నాయకులకు నువ్వేం ఆదేశిస్తా ఉన్నావంటే పార్టీ మీ ఆఫీసుల మీద దాడులు చేయాలి, చేయలేదు. అసెంబ్లీలో సైతం, పార్లమెంట్లో సైతం పత్రికలను ఉదాహరించి మాట్లాడేటువంటి సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతూ ఉంది. ఈరోజు కూడా సామాన్యులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ పత్రికలను చూసి విపులంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నా కొంతమేరకే సమాచారం ఇచ్చుద్దు కానీ దాని పూర్తి వివరాలు చెప్పేటువంటి బాధ్యత ప్రింట్ మీడియాకు ఉందన్నటువంటి విషయం నీకు తెలియదా? ఈ రోజున టీవీ5 ABN మీరు రానివ్వకుండా. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ ఆదర్శ్ నగర్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలకులు డాక్టర్ వీణకోట వెంకట బుచ్చిరాజు 6 జాతీయ స్థాయి రికార్డులు సాధించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువపత్రాలను అందజేశారు. మాతృభాషతో పాటు మిగతా భాషల్లో కూడా లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ డైరెక్టర్ మునిమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవీంద్రబాబు, ఫారెస్ట్ DRO కోటేశ్వరరావు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ విజేత డాక్టర్ నారాయణ శివశంకర్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనజాబు రంగారావు, స్కూల్ డైరెక్టర్లు విజయ్ భాస్కర్, శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి విద్యార్థులకు నా యొక్క అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ, నమస్కారం.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పిల్లల్లో కేవలం ఒక భాషే కాకుండా వాళ్ళ మాతృభాషతో పాటు మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక 6 జాతీయ అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కేవలం తెలుగులో భగవద్గీత శ్లోకాలే కాకుండా ఇంగ్లీష్లో సినానిమ్స్, అలాగే హిందీలో కొన్ని కవితలు, అలాగే ఇండివిజువల్గా మన ఇండియాలో ఉన్నటువంటి రాజధానుల యొక్క పేర్లు కేవలం 24 సెకండ్లో చెప్పి పాత రికార్డును కూడా వాళ్ళు తిరిగి రాశారు. నిజంగా ఇది మా యొక్క టీచర్స్ యొక్క గొప్పతనంగా నేను అదేవిధంగా పిల్లల యొక్క జ్ఞాపక శక్తికి నిజంగా మెచ్చుకుంటున్నాను. ఈనాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రపంచంలో గొప్ప రికార్డుగా పేరు పొందినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం కోసం ఈ పాఠశాల ఉన్నటువంటి చిన్నారులు 260 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంట్లో 3 వ్యక్తిగత రికార్డులు, 3 గ్రూప్ రికార్డుగా కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో వీటన్నిటిలో కూడా పిల్లవాళ్ళకి ఎంతో చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సాధిస్తూ ఉన్నత పదవులు అలంకరించాలంటే పిల్లవాళ్ళు ఉండవలసింది ధారణ. సో ఆ ధారణని ముఖ్యంగా వీళ్ళు వెలికి తీసి ఆ నైపుణ్యాన్ని గమనించి పరిశీలించి పరిశోధించి పరీక్షించి సానబెట్టి వజ్రమైనా సానబెడితేనే వస్తున్న ఉద్దేశంతో ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేయాలంటే ఇవాళ రోజువారీ పనుల్లో రోజువారీ సబ్జెక్టులో వీలు కావట్లేదు అని చెప్తున్నారు. కానీ భాషకి సంబంధించినంత వరకు విడిగా నేర్పితేనే సాధ్యం. అది అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 19వ వార్డు పెద్దజాలారిపేట ప్రియదర్శిని కాలనీ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 1,85,00,000 రూపాయల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సందర్భంగా తూర్పు సమన్వయకర్త ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ మౌలిక వసతుల రూపకల్పన ధ్యేయంగా నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సూరాడ వెంకటలక్ష్మీదాస్, వాడమోదల గణేష్, బెహరా వసంత, తెడ్డు ప్రసన్న, వాడమోదుల జగ్గయ్య, తెడ్డు శంకర్, జీవీఎస్ ఎన్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 19వ వార్డు జాలర్పేటలో ఇవాళ దగ్గర 1 కోటి రూపాయల అభివృద్ధి పనులు కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి బీచ్లో ఈ మత్స్యకారుల కోసం కూర్చోవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక పెద్ద హాల్, ఒకటి ఓపెన్ హాలు, అదేవిధంగా ఇంకొక మహిళల కోసం, డ్వాక్రా మహిళల కోసం తర్వాత ఈ ఒక బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం జరుగుతుంది. 3 కలిపి దగ్గర 1 కోటి రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 2 నెలల్లో, రాబో 2 నెలల్లో కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఇవన్నీ కూడా ఎంపీ నిధులతో మనం చేస్తా ఉన్నాం తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీకి గుడ్ బై చెప్పిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపిన వైనం. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన పీఠం స్వాములు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ప్రముఖులతో భేటీలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పవన్. వెయ్యి కోట్ల ఆస్తి పేపర్లు చూపిస్తే ఆస్తి మొత్తం రామహర్షికి రాసిస్తానంటూ సవాల్ విసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు నా క్లిక్ టీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్లిక్ టీవీ న్యూస్.